ఆరోగ్యవంతుడైన వ్యక్తి రక్తదానం చేస్తే ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఒక యూనిట్ రక్తాన్ని దానం చేయటం అంటే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినట్టే. అయితే ప్రజలలో సరైన అవగాహన లేకపోవటం, అపోహలు ఉండటం వల్ల రక్తదానం చేయటానికి ఎవరు ముందుకు రావటం లేదు. మరి ఈ నేపథ్యంలో రక్తదానం యొక్క ఆవశ్యకతను గురించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో లైఫ్ మెంబర్గా ఉన్నటువంటి శ్రీ జీవి సాయి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సాయి ప్రసాద్ గారు. నమస్కారం అండి. సాయి ప్రసాద్ గారు, ఇప్పుడు రక్తదానం అంటే ఏంటి, అసలు దీనికి అర్థం ఏంటి, రక్తదానం అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా రక్తదానం అనేది ఒక మహోన్నత దానంగా మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు ప్రాణదానంతో లెక్క. మరి రక్తదానం అంటే ఏంటి అసలు? రక్తదానం అంటే మానవ జన్మకి సార్థకత అండి. రక్తదానం చేసినట్టయితే ఇంకొక మనం ప్రాణం పోసిన వాళ్ళం అవుతామండి. ఇప్పుడు అంటే ఈ రక్తదానంలో మనకు గ్రహీతకు కావాల్సినటువంటి రక్తం దొరుకుతుందంటారా? అంటే మనకి ఎంత అవసరం అవుతుంది? ఇప్పుడు ఒక సిటీకి కానీ లేకుంటే ఒక స్టేట్కి కానీ అవసరమైన మేరకు రక్తం సరఫరా అవుతుందా? అంటే దాతలు ఇస్తున్నారా? అవసరమైనంత మేరకు దొరకకే ఇప్పుడు బయట వ్యాపార దృక్పథం ఎక్కువైపోయి ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఎక్కువగా అమ్ముతున్నాయండి. ఎక్కువ మంది కనుక దాతలు కనుక ఉంటే అసలు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. ఏ బ్యాంక్ అయినా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుందండి. కాకపోతే కొన్ని గ్రూప్స్, ఆ నెగిటివ్ గ్రూప్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ మందిలో అలాంటి వాటికి మటుకు ఎప్పుడన్నా కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఆ గ్రూపులో ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చి ఫస్ట్ కనుక ఇస్తే అసలు ఆ గ్రూప్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం, ఫ్రీగా బ్లడ్ దొరుకుతుంది సార్. అంటే ఎందుకు ఎవరైనా రక్తం దానం చేయాలి అంటే భయపడుతూ ఉంటారు? ఇది ఎందువల్ల అంటారు? అంటే మనిషి రక్తం దానం చేస్తే ఏమైనా ప్రాణాపాయం ఉంటుందా, లేకుంటే ఏమన్నా శక్తి తగ్గిపోతుందా? ఇవన్నీ వట్టి అపోహలేనండి. ఎలాంటి అనుమానాలు పోకుండా ముందుకొచ్చి రక్తం దానం చేస్తే మనకి ఆరోగ్యవంతులు అవుతారు సార్. ఏ బ్యాంక్ అయినా సరే డిస్పోజబుల్ సిరంజెస్ వాడతారు. నీరసం అంటూ అసలు ఏమి ఉండదు సార్. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు నీరసపడి బయట పేపర్లో కానీ ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ మనకు న్యూస్ రాలేదు. దానం చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడు మటుకు ఎలాంటి పరిస్థితుల్లో జరగదు. ఓన్లీ ఏదో ప్రచారంలో ఉన్న అపోహలు మాత్రమే సార్ అవి. అంటే ఎవరు రక్తదానం చేయొచ్చు? ప్రతి ఒక్కరు రక్తదానం చేయొచ్చా? స్త్రీ పురుష భేదం లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఎవరైనా చేయొచ్చు అంటారా? స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చండి. కాకపోతే ఇంతకు ముందు స్త్రీలు అసలు ఇచ్చేవాళ్ళు కాదు. 1%, 2% ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 20%, 30%, 40% కూడా ఇస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఎవరైనా రక్తదానం చేయొచ్చండి. ఆరోగ్యవంతులు ఎవరైనా ఈ 18-60 సంవత్సరాల మధ్యలో 168 సార్లు రక్తదానం చేయొచ్చండి. జీవిత కాలంలో ప్రతి వాళ్ళు 168 సార్లు రక్తదానం చేయొచ్చు మన జీవితం మొత్తం. అంటే ఎంత గ్యాప్ తో మనం చేయొచ్చు? ఎవ్రీ 3 months ఒకసారి ఇస్తూ ఉంటే సంవత్సరానికి 4 సార్లు అండి. 18 నిండిన వాళ్ళు 60 సంవత్సరాలు నిండే వరకు ప్రతి సంవత్సరం 4 చొప్పున 128 సార్లు ఇవ్వచ్చు జీవితంలో. ఇప్పుడు రక్తదాతలు అంటే ఎవరైనా సరే ఇప్పుడు వస్తే మేము బ్లడ్ ఇస్తాము అని వస్తే బ్లడ్ బ్యాంకులో కానీ ఎక్కడైనా కానీ రక్తం తీసుకుంటారా, లేకుంటే రక్తదాతకు మీరు ఎలాంటి పరీక్షలు చేస్తారు? అంటే ముందు రక్తదాతకి హెమోగ్లోబిన్ 12.5% ఉండాలండి. 100 mlలో 12.5 ml హెమోగ్లోబిన్ ఉంటే వాళ్ళ దగ్గర రక్తం తీసుకోవచ్చు. తర్వాత మినిమం 45 kgs వెయిట్ ఉండాలండి. మినిమం 45 kgs వెయిట్ ఉంటే వాళ్ళ దగ్గర 76 ml, కిలోకి 76 ml దాని ప్రకారం లెక్క కడితే 45 kgs దాటితే వాళ్ళు ఎలిజిబిలిటీ కింద వస్తారు. అంటే ఎంత రక్తం తీస్తారు? 300 ml మాత్రమే తీసుకుంటారండి ప్రతిసారి. తర్వాత ఇదే ఆడవాళ్ళకైతే పీరియడ్స్లో కానీ లేకపోతే బాలింతలకు కానీ లేకపోతే పిల్లలకి పాలిస్తున్నంత వరకు రక్తదానం చేయకూడదండి. 3 months దాటిందా లేదా అని ప్రతిసారి మేము అడగటం జరుగుతుంది. 3 months దాటితేనే మేము టెస్టులు చేసి ఫామ్ ఫిలప్ చేసి అప్పుడు రక్తం తీసుకుంటామండి. 3 minutesలో రక్తం తీసుకోవడం జరుగుతుంది. 5 minutes రెస్ట్ తీసుకొని రిఫ్రెష్మెంట్స్ తీసుకొని 10 minutes లోపు వెళ్ళిపోవచ్చండి. ఏ దాత అయినా సరే, ఏ బ్యాంకులో అయినా సరే 10 minutesలో పంపించేస్తారు. ఇప్పుడు రక్తం ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇమ్మీడియట్గా రక్తం ఇచ్చిన తర్వాత అసలు జాగ్రత్తలు ఏమీ తీసుకోక్కర్లేదండి. భయపడే వాళ్ళు కొద్దిగా రక్త దానం చేసిన తర్వాత మన ఆఫీస్లో కానీ ఇంటి దగ్గర కానీ పనులు మామూలుగానే చేసుకోవచ్చు. ఏ పనులు ఆపి రక్తం ఇచ్చాం కాబట్టి రెస్ట్ తీసుకోవాలి, సెలవు పెట్టాలి అనేది ఏం లేదు. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళ మటుకు రక్తదాతలుగా ఒకరోజు కాంపెన్సేటరీ లీవ్గా కూడా ఇస్తున్నారు. 1984 నుంచి అలా జరుగుతుంది. తర్వాత ఎలాంటి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఫ్లూయిడ్స్ కొద్దిగా తీసుకుంటే బెటర్. 2 days వరకు 48 hours మన ఫ్లూయిడ్స్ అన్నీ వచ్చేస్తాయి. తీసుకోవాలని డౌట్ ఉన్న వాళ్ళు ఏమన్నా పళ్ళ రసాలు అలాంటివి ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు. శాస్త్రపరంగా మటుకు ఎలాంటి నీరసం రాదు. ఎలాంటి ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనకు ఎన్ని యూనిట్ల రక్తం అవసరం అవుతూ ఉంటుంది? అంటే ఒక రోజుకి కానీ రోజు కంటే ఇప్పుడు ఆపరేషన్స్, ఇప్పుడు హాస్పిటల్స్లో ఆపరేషన్ జరిగే దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు ఉంటాయి సార్. ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నప్పుడు ఎక్కువ అవసరం ఉంటుంది. ఆపరేషన్స్ ఎక్కువ చేసేటప్పుడు ఉంటుంది. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, డిసీజెస్ వచ్చినప్పుడు కూడా ఏదైనా ఎక్కువ అవసరం అవుతుంటుంది. ఆపరేషన్స్ మన డెలివరీస్ అప్పుడు కూడా ఒకసారి ఎక్కువ రక్తం అవసరం అవుతూ ఉంటుంది.
నార్మల్ డెలివరీస్ జరుగుతుంటే అలాంటి రోజుల్లో అవసరం ఉండదు. అలా ఉంటుంది సార్ అది. ఇప్పుడు రక్తదాతల్ని ఎంచుకునేటప్పుడు మీరు ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉంటారు? 18 ఇయర్స్ దాటిందా, 16 ఇయర్స్ నిండిందా అని అడుగుతాం సార్. ఆహా. తర్వాత వెయిట్ ఎంత ఉన్నారు, ఫస్ట్ వెయిట్ చూసుకోండి. బీపీ, హై బీపీ ఎప్పుడన్నా ఉన్నదా, లేదా ఎప్పుడన్నా మీకు జాండీస్ ఏమన్నా వచ్చిందా లాస్ట్ 1 ఇయర్లో, ఈ 3 మంత్స్ ముందే ఏమన్నా మీకు మలేరియా లాంటివి ఏమన్నా వచ్చినాయా, చలి జ్వరం కానీ అలాంటివి ఏమన్నా వచ్చినాయా, తర్వాత ఏమన్నా మన హార్ట్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత ఏమన్నా రీసెంట్గా 6 మంత్స్ ముందే ఏమన్నా మేజర్ ఆపరేషన్స్ ఏమన్నా చేయించుకున్నారా. లేడీస్ అయితే మామూలుగా మిగతా అడుగుతాను సార్, ఏమన్నా డెలివరీస్ కానీ రీసెంట్గా ఎప్పుడైంది, చిన్నపిల్లలు ఎవరు ఉన్నారా, పాలిస్తున్నారా, వాళ్ళకి పీరియడ్స్లో ఏమైనా ఉన్నారా, అదొకటి అడుగుతామండి. తర్వాత ఈ మధ్య ఏమన్నా సిక్గా ఏమన్నా ఫీల్ అవుతున్నారా, తర్వాత బరువు ఏమన్నా ఎక్కువగా తగ్గినట్టు అనిపిస్తుందా, అలాంటి కొన్ని అడుగుతుంటామండి. కుక్క కాటుకి ఏమైనా గురయ్యారా రీసెంట్గా, సంబంధించి అలా కొన్ని ప్రశ్నలు అడుగుతామండి. అంటే ప్రశ్నలు అడగడంతోనే సరిపోతుందా, మీరు ఏమైనా పరీక్షలు చేస్తారా? అంటే హెమోగ్లోబిన్ ఒకసారి టెస్ట్ చేస్తారండి, మామూలుగా కంట్లో ఇక్కడ చూసి. తర్వాత వెయిట్ ఒకటి చూస్తాం, బీపీ ఎంత ఉందో చూస్తారండి. 70 టైమ్స్ నాడి కొట్టుకుంటుంది లేదా ఒకటి చెక్ చేస్తారు. అయిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే అప్పుడు ఫామ్ ఫిలప్ చేసి మేము తీసుకుంటామండి. ఇదంతా బ్లడ్ ఇచ్చిన తర్వాత 10 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత 2-3 డేస్లో స్క్రీనింగ్ అయిన తర్వాత టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకి డోనార్ కార్డ్స్ అని ఇష్యూ చేస్తారండి ప్రతి బ్యాంక్ వాళ్ళు. తర్వాత 1 year వరకు ఈ డోనార్స్ కూడా ఫ్రీగా వాళ్ళకి కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా రక్తం అవసరమైతే 1 యూనిట్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ఆ డేట్ నుంచి 1 year లోపు. అంటే ఇప్పుడు రక్తం దానం తర్వాత 1 year తర్వాత గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా రెడ్ క్రాస్ వాళ్ళు ప్రశంసా పత్రం కూడా ఒకటి పంపించడం జరుగుతుందండి సో రక్తదాతలకి వితిన్ 1 month. అంటే ఇప్పుడు ఇంత చేసినందుకు కానీ రక్తదాతలు మీ నుంచి ఏం ఆశిస్తారు? అంటే మీరు డబ్బులు కానీ లేకుంటే పారితోషికం లాంటివి ఏమన్నా ఉంటుందా? అలాంటి డబ్బులు ఇవ్వటం అలాంటిది ఏమి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదండి. కాబట్టి ప్రశంసా పత్రాలు స్వచ్ఛందంగా ఇవ్వాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళ దగ్గరే రెడ్ క్రాస్ వాళ్ళు తీసుకుంటారు. ఈ ప్రశంసా పత్రం కానీ, బ్యాడ్జ్ కానీ, డోనార్ కార్డు కానీ ఇస్తారు. ఎప్పుడన్నా వాళ్ళకి అవసరమైతే ఈ విధంగా వాళ్ళు ఈ బ్యాంకులో బ్లడ్ వాళ్ళు దాచుకున్నట్టేనండి. సంవత్సరానికి 4 సార్లు ఇస్తే ఎప్పుడన్నా అవసరం వచ్చినా మనకు కావాల్సి వచ్చినప్పుడు డ్రా చేసుకోవచ్చు బ్యాంక్ నుంచి బ్లడ్. సాయిప్రసాద్ గారు, ఇందాక మీరు కొన్ని రేర్ గ్రూప్స్ బ్లడ్ దొరకడం కష్టం అన్నారు. నెగిటివ్ గ్రూప్స్లో ఏవి కష్టం అవుతుంటుంది? మరి అలాంటి గ్రూప్స్ అవసరమైనప్పుడు ఏం చేస్తుంటారు? అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారండి అన్ని బ్లడ్ బ్యాంకులు వాళ్ళు. ఆ రేర్ గ్రూప్స్ అవసరమైనప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారండి. మామూలుగా రేర్ గ్రూప్స్ అంటే ఇప్పుడు నెగిటివ్ గ్రూప్స్లో ఏవి ఎక్కువగా బాగా డిమాండ్ ఉంటుంది? అంటే తక్కువగా మనకు దానం చేసేవాళ్ళు ఏ గ్రూప్లో ఉంటారు? ఇప్పుడు ఓ నెగిటివ్ లేకుంటే ఏబీ నెగిటివ్ కానీ, ఇవి కొంచెం రేర్ బ్లడ్ గ్రూప్స్ ఏవి అవసరమైనప్పుడు కష్టం అవుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తుంటారని? అంటే దానికి ప్రత్యామ్నాయం ఏం లేదా? ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు ప్రస్తుతం, ఈ రోజు వరకు ఏమి లేదండి. సో ఎవరైనా మనకు డొనేట్ చేస్తేనే బ్లడ్ వస్తుంది? ఎవరైనా డొనేట్ చేస్తేనే వస్తుంది సార్, ఇది ఎక్కడ తయారయ్యేది కాదులేండి. కాబట్టి ఎవరొకరు దానం చేయాల్సిందే అవసరమైనప్పుడు. ఓకే. సాయిప్రసాద్ గారు, ఇప్పుడు ఈ ప్రజలలో మీరు అన్నట్టుగా అవగాహన చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఏమంటారు? లేకుంటే వీళ్ళల్లో ఒక చైతన్యం కలిగించడానికి ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి? ఈ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళు బాగా చేస్తున్నారండి. ఇప్పుడు ఈ చాలా పాంప్లెట్స్ తయారు చేస్తున్నారు, బుక్లెట్స్, పోస్టర్స్ తయారు చేసి బ్లడ్ బ్యాంకులు సప్లై చేస్తున్నారు. ఈ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు కూడా ఈ బ్లడ్ బ్యాంకుల మీద సరిగ్గా చేస్తున్నారు లేదా అవేర్నెస్ తీసుకురండి అని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు ఏపీలో బాగా చేస్తున్నారండి. తర్వాత ఈ ర్యాలీలు కూడా ఎక్కువ చేస్తే బాగుంటుంది సార్ ఇది. తర్వాత ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా కొద్ది ఫండ్స్ కూడా వీళ్ళకి ఎలకేషన్ ఎక్కువ చేస్తే బాగుంటుంది. ఈ రెడ్ క్రాస్ సొసైటీకి కానీ, ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరపున స్వచ్ఛందంగా పనిచేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, లేకపోతే వాలంటీర్స్ కానీ, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్లస్ గవర్నమెంట్ కాస్త ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందండి. అంటే ఇప్పుడు పిల్లల్లోనే ఒక చైతన్యం కలిగించడానికి పిల్లల ద్వారా చేస్తే కనుక ఎక్కువ అవకాశం ఉందండి. పాఠ్యాంశంలో ఒక లెసన్గా పెట్టినట్టే ప్రతి క్లాసులో రక్తదానం అంటే ఏంటి, దానం చేయాలి, ఆ రక్తదానం చేస్తే ఇంకా మంచిది అన్నట్టుగా అది తీసుకొస్తే చాలా బాగుంటుంది సార్. ఈ నేతల జయంతి కానీ, వర్ధంతి రోజుల్లో కానీ, లేకుంటే తమ అభిమాన హీరో బర్త్డే ఫంక్షన్స్ అని ఇలాంటప్పుడే ఎక్కువగా ఈ రక్తదానాలు జరుగుతుంటాయి. అలా కాకుండా దీన్ని ఒక రెగ్యులర్ ఫీచర్గా చేస్తే ఎలా ఉంటుంది అంటారు? ఈ ఐడియా రెగ్యులర్ ఫీచర్గా చేస్తే చాలా బాగుంటుందండి. అసలు అప్పుడు కొరత అనేది ఉండదు, ఎవరు కొనుక్కోకుండా ఫ్రీగా రక్తాన్ని పొందగలుగుతారు.
ఏది డబ్బు లేనివాడు డబ్బు ఉన్నవాడు అందరికీ సమానంగా జరుగుతుంది సార్. అందరికీ ఈక్వల్గా ఫ్రీగా ఎప్పుడైనా దొరుకుతుంది. కాకపోతే ప్రత్యేకంగా అంబానీ ఇప్పుడు ప్రముఖుల నేతల పుట్టినరోజు అప్పుడు లేకపోతే ఇలాంటప్పుడు తీసుకున్నప్పుడు ఆ రోజు ఎక్కువ యాక్సిడెంట్లు కానీ ఆపరేషన్స్ కానీ డిసీజెస్ ఎలాంటివి జరగవు కాబట్టి అది మీరు తీసుకున్నా కూడా ఓన్లీ 35 డేసే నిల్వ ఉంటుంది కాబట్టి ఎలాగో వేస్ట్ అవుతుంది ఆ రోజు కనుక ఎక్కువ మంది ఇచ్చినా కూడా. అంటే రెగ్యులర్ ప్రాసెస్లో ఇస్తే బాగుంటుంది సార్ అది. కాకపోతే అలాంటి రోజుల అవేర్నెస్ తీసుకొచ్చి అలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది. ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా 3 మంత్స్కి ఒకసారి వాళ్ళే ఇస్తూ ఉండి డైరీలో రాసుకొని 3 మంత్స్కి ఒకసారి ఇస్తే బాగుంటుంది సార్ అది. ఏ బ్యాంక్ అయినా ఇవ్వచ్చు, కాబట్టి ఎవ్రీ 3 మంత్స్కి ఇస్తూ ఉంటే కనుక కొరత అనేది అసలు రాదు. ఇప్పుడు అంటే రక్తాన్ని మీరు తీసుకున్న తర్వాత ఎలా నిల్వ చేస్తారు, అందులో ఏం యాడ్ చేస్తారు, ఎలా నిల్వ ఉంటుంది? 35 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు అంటారు కదా, అన్ని రోజులను దాన్ని ఎలా ప్రిజర్వ్ చేస్తారు? అది బ్లడ్ బ్యాంకుల్లో వాళ్ళు కెమికల్స్ ఏదో యాడ్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తారండి. మాక్సిమం 35 డేసే ఉంచుతారు. దాని తర్వాత మళ్ళీ అది పనికిరాదు సార్. ఇది కూడా ఒక వ్యాపారంగా మారింది అన్న ఆరోపణలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మరి ఈ రక్తం అమ్ముకోవటం అనేది ఒక సేవా దృక్పథంగా ఉందా, వ్యాపార దృక్పథంగా ఉందా? ఎందుకు ఇలా మారిందంటారు? అమ్ముకోవడం సేవా దృక్పథం కాదండి, కానీ అవసరాన్ని బట్టి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. కానీ రెడ్ క్రాస్ సొసైటీ మటుకు ఎప్పుడూ ఇలా చేయలేదండి. ఈ అవసరాన్ని బట్టి దొరకని గ్రూప్ కనుక అవసరమైనప్పుడు మాత్రమే కొద్దిగా ఎక్కువ ఛార్జ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా తక్కువ రేటుకే స్క్రీనింగ్ ఛార్జెస్ వరకే కలెక్ట్ చేస్తున్నాయి సార్ ఏ బ్యాంక్ అయినా సరే. మొత్తం అవసరం లేకపోయినా సరే ఒక్కొక్కసారి ఎక్కువగా సేకరిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా నేతల జయంతి వర్ధంతి రోజులు ఎక్కువగా కలెక్ట్ చేసి కూడా లాభం ఉండదు, అదే వేస్ట్ అయిపోతుంటుంది. ప్లస్ స్క్రీనింగ్ ఛార్జెస్ కూడా గవర్నమెంట్కి కానీ బ్లడ్ బ్యాంక్ కానీ అది కూడా ఫైనాన్షియల్గా ఆర్థిక భారం ఎక్కువ అవుతుందండి. అలా కాకుండా మీరు అన్నట్టుగా పండగ రోజుల్లోనూ ఇప్పుడు హిందూ మతంలో అయితే ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాయి. కనీసం అప్పుడైనా అలా ఇస్తూ ఉంటే బాగుంటుంది. 35 డేస్ ఉంటుంది కాబట్టి 1 మంత్ వరకు నెల ఉంటుంది. 35 డేస్ ఉంటుంది కాబట్టి ఆ మంత్ వరకు సరిపోతుంది. అలా ఇచ్చినా బాగుంటుంది. ఇలా వర్ధంతి జయంతి అనేది సంవత్సరానికి ఒకసారి, జయంతి అనేది ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, వర్ధంతి ఒకసారి జరుగుతుంది. కానీ ఈ పండగలు మటుకు ప్రతి నెల ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇస్తే సెకండ్ సాటర్డే అని పెట్టుకొని ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే ఒక డిపార్ట్మెంట్ ఒక మంత్, ఒక డిపార్ట్మెంట్ ఒక మంత్, లేకపోతే ఒక ఏరియాలో ఒక మంత్ పెట్టుకున్నా బాగుంటుంది సార్. ఇప్పుడు రక్తదాతల వివరాలు ఎక్కడుంటాయంటారు? బ్లడ్ బ్యాంకుల్లో అంతా రికార్డ్ చేస్తున్నారండి. ఇప్పుడు ప్రతి బ్యాంకులోనే ఉంటున్నాయి. అందువల్ల మనకి ఇప్పుడు రక్తం కూడా త్వరగా దొరుకుతుంది ప్రతి చోట కూడా. ఆ రేర్ గ్రూప్స్ తప్ప మిగతావన్నీ బాగానే దొరుకుతున్నాయి సార్, తక్కువలోనే దొరుకుతున్నాయి. ఓన్లీ స్క్రీనింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి రక్తదానం చేస్తారంటారు? ఎలాంటి ప్రోత్సాహకాలు అవసరం అంటారు? రక్తదాతలకి మామూలుగా 1 డే కాంపెన్సేటరీ హాలిడే ఇస్తున్నారండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు 84 నుంచి. కాకపోతే ఆ విషయం కూడా చాలా మందికి తెలియదండి, తీసుకోవట్లేదు కూడా. అది కూడా మీరు గవర్నమెంట్ కానీ రెడ్ క్రాస్ కానీ బ్లడ్ బ్యాంకులు వాళ్ళు కూడా చెబుతూ ఉంటే కొద్దిగా ఎంప్లాయీస్లు కూడా కొద్దిగా 1 డే హాలిడే వస్తుందని ఇద్దామని కూడా కొంతమంది ముందుకు అవడానికి అవకాశం ఉంది. తర్వాత ఒక 50 టైమ్స్ ఇచ్చిన వాళ్ళకి ఒక ఇంక్రిమెంట్ ఇస్తాం, అలా 25 ఇచ్చిన వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇస్తాం అని కనుక గవర్నమెంట్ కనుక ఒక ప్రపోజల్ పెట్టినట్టయితే ఈ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు ఆ ప్రపోజల్ తీసుకొస్తే గవర్నమెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు వీళ్ళు కొంతవరకు ఇవ్వటానికి అవకాశం ఉంటుందండి. మన ఏపీ స్టేట్ గవర్నమెంట్లో పిఆర్సీ ఒకటి పెండింగ్లో ఉందండి. దాంట్లో కనుక ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు అలాంటి ప్రపోజల్ తీసుకొస్తే మీరన్నట్టు ప్రభుత్వోద్యోగులకి కొద్దిగా ప్రోత్సాహకంగా ఉంటుంది సార్. ఎక్కువ మంది ముందుకు వచ్చి ఇస్తారు. అప్పుడు గవర్నమెంట్కి కూడా పబ్లిక్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ వాళ్ళు ఈ విధంగా కొనుక్కోకుండా ఫ్రీగా దొరుకుతుంది, ఎంప్లాయీస్ ఇంక్రిమెంట్ కోసం వీటి కోసం లీవ్ కోసం ఇస్తున్నారని కొంత పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా ప్రజల్లో అవగాహన కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందంటారు? ఇప్పుడు రక్తదానం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఎలాంటి కార్యక్రమాలను చేపడితే బాగుంటుందంటారు? ఇది డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ ఆఫీస్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటుందండి. వాళ్ళు కూడా ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తే సైమల్టేనియస్గా ఒకే ప్లేస్లో ఈ మెడికల్ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరూ ఫిట్ అని వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేవనుకుంటే మీరు బ్లడ్ డొనేట్ చేయండి అని చెబితే కూడా సైమల్టేనియస్కి 2 ఒకే ప్లేస్లో క్యాంప్లో కనుక కండక్ట్ చేస్తే ఎక్కువ మంది దానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అందరూ చెక్ చేసి ఈయన పనికొస్తాడు, ఈయనకి ఏ వ్యాధులు లేవు, బాగున్నాయి, మీరు ఇవ్వచ్చు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 ఒకే ప్లేస్లో జరుగుతూ ఉంటే కనుక ఎక్కువ అవకాశాలు ఉంటాయండి డొనేట్ చేయడానికి కూడా. దాతలు ఎక్కువ మంది ముందుకు వస్తారు. ఇప్పుడు రక్తం దానం చేయడానికి ముందు రక్తదాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తదాత వచ్చే ముందు ఒక టిఫిన్ కానీ భోజనం కానీ చేసి రావాలండి. చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్లడ్ డొనేట్ చేయొచ్చు. కంపల్సరీగా ఏదో ఒక ఫుడ్ ఘన పదార్థం తిని ఉండాలి సార్ ఇచ్చే ముందు. లేకపోతే నీరసం వచ్చిందని అనుకుంటాడు అంతే, అది కూడా అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము కంపల్సరీగా మీరు తినొచ్చారా, ఏమన్నా ఏం తిన్నారా అని అడుగుతామండి.
తిన్నామంటేనే తీసుకుంటాం, లేకపోతే మీరు లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసి రండి అని చెబుతామండి. చేసి వచ్చిన తర్వాత తీసుకుంటాం. సాయి ప్రసాద్ గారు, ఈ రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి, రక్తదానం ఎవరు చేయొచ్చు, దాన్ని ఎన్ని రోజులు నిల్వ చేయొచ్చు, ఇలాంటి విషయాల గురించి చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి.